అందరికీ నమస్కారం అండి. ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో జరిగినటువంటి శివస్వామిపై దాడిని ముక్తఖండంతో ఖండించాలి యావత్ హిందూ సమాజం. ఏదైతే ఈ దాడులు జరుగుతూ వస్తున్నాయో, మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం లాంటి మహాపుణ్యక్షేత్రం వద్దే ఎలాంటి దాడులు తెగబడుతున్నారంటే ఎవరి రాజకీయ ఎండ చూసుకొని ఇట్లాంటి దురాక్రమణకు పాల్పడుతున్నారు. అసలు శ్రీశైలం లాంటి మహాక్షేత్రంలో అన్యమతస్తులకు సంబంధించిన షాపులు ఎందుకు కేటాయిస్తున్నారు? మీ రాజకీయ స్వలాభం కోసం మీ ఓట్ల కోసం ఇంతగా దిగజారి మీరు రాజకీయం చేస్తారా? ఎవరి మనోభావాలను మీరు దృష్టిలో ఉంచుకోరా? ఎందుకు ఈ విధంగా సనాతన ధర్మంపై మూడు వైపుల నుంచి దాడి జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇంకొక దారి ద్వారా వెళ్ళాలనే చూస్తున్నారు, కానీ ఎందుకు మీరు ఆపట్లేదు? గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అలిపిరి వద్ద జరుగుతున్నటువంటి హోటల్ నిర్మాణాన్ని ఆపడంలోనూ కానివ్వండి, ఇలాంటి దాడులు ఖండించడంలోనూ మీరు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు ఈ విధంగా మీరు తాత్సారం చేసుకుంటూ వెళ్తున్నారు? గతంలో జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో మీరు ఖండించకపోగా ఇట్లాంటి వారిని కఠినమైన శిక్ష అమలుపరచాల్సిందే తప్పకుండా. ఎందుకంటే గతంలో అనేక రకాల ఉద్యమాలు జరిగినాయి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో. ఈ రాజకీయ ప్రలాభాల కోసం, మీ ఓట్ల కోసం ఈ విధంగా మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే మున్ముందు రోజు ఈ సనాతన ధర్మం అనేక రకాలైన ఇబ్బందులకు గురవుతుంది. దయచేసి ఎప్పటికైనా కానీ శ్రీశైలంలో ఉన్నటువంటి ఈ అన్యమతస్తుల అధీనంలో ఉన్న షాపులన్నీ కూడా తక్షణమే రద్దు చేయాలి. వారందరినీ తిరిగి హిందూ మతానికి సంబంధించిన ఆచరించే వాళ్ళకే కేటాయించాలి. లేనిచో ఇది భారీ ఉద్యమంగా దిశగా సాగుతుంది. దయచేసి ఎప్పటికైనా కానీ ఎవరైతే అక్కడ అన్యమతస్తులు ఉన్నారో వారందరిని ఖాళీ చేయించాల్సిందే. ఎందుకంటే వారికి మన మత భావాలన్నా కానీ మత ఆచారాలన్నా కానీ లెక్కలేనప్పుడు వారికి అసలు అక్కడ కేటాయించాల్సిన అవసరం ఏంది? ఎవరో రాజకీయం కోసం మీరు ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మీరు క్రిస్టియన్ అయి ఉండి హిందుత్వవాదాన్ని మీరు వ్యతిరేకించాలనే ఆలోచన కోసమే కదా అన్యమతస్తులను అక్కడ మీరు అవకాశం కల్పించారు. వారు అవకాశం కల్పించారు అనుకో, ఇప్పుడు వచ్చిన కూటమి గవర్నమెంట్ ఎందుకు వారిని తిరిగి లైసెన్సులు రెన్యువల్ చేయడం జరిగింది? దయచేసి ఎప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిందే, సనాతన ధర్మాన్ని రక్షించవలసిందే. సనాతన ధర్మాన్ని రక్షించే వరకు కూటమి ప్రభుత్వంపై మేమంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటాం. దయచేసి ఎప్పటికైనా కానీ అక్కడ ఉన్నటువంటి షాపులను తక్షణమే ఖాళీ చేయించాలి. అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో కొండ దిగి వెళ్ళిపోవాల్సిందే. అసలు ఎన్ని దురాక్రమణలు జరుగుతున్నాయో మనకి తెలియని ఎన్ని జరుగుతున్నాయి అనేది మీరు విశ్లేషణ చేయాలి. ఇప్పటికైనా కానీ అన్యమతస్తులకు సంబంధించి ఉద్యోగస్తులైనా సరే టీటీడీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగించడానికి వీల్లేదు. మనమైనా మన అభిప్రాయాల మీద, మన ధర్మాల మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మన ద్వారా వచ్చేటువంటి ఆదాయం కానివ్వండి, మన ద్వారా వచ్చేటువంటి లబ్ధి వాళ్ళు పొందడానికి వీల్లేదు. ఎవరైనా కానీ ఇతర మతాలను గౌరవించినప్పుడే వారు వ్యాపారాలు కానీ ఏదైనా సక్రమంగా చేసుకోగలుగుతారు. ఇప్పటికైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్యమతస్తులను కొండ దించి కార్యక్రమం బయటికి పంపించాల్సిందే. ఇదే మనం కోరుకునేది.